హలో సార్, మన ఫ్యాక్టరీ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఏంటి యాక్సిడెంటా? అవును సార్, మీరు త్వరగా రావాలి. ఇప్పుడే వచ్చేస్తున్నాను. లేదండి, అట్టంటే యాక్సిడెంట్ ఏం జరగలేదండి. యాక్సిడెంట్ ఏం జరగలేదా? అయితే ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. రాజేశ్వరీదేవి అమానుషాల బావి, నీ ముద్ర శిష్యుడు ఫట్ రక్తపు మడుగులు కన ఊపిరితో గిలగిలా కొట్టుకునే ఈ రాజయ్యగాడి శరీరాన్ని చివరిసారిగా చూసి బోరు బోరున ఏడు. తొందరగా వచ్చి చూడు చూడు. బుట్టలో పడ్డ పెట్ట, బురుడిలో పడ్డ పిట్ట, ఎంత కాలానికి చిక్కావే నా పిట్ట. అవునమ్మా, ఆ రాజేశ్వరి నన్ను రౌడీల చేత చెత్త కొట్టించింది. నీ కొడుకును రెచ్చగొట్టి నా సీక్రెట్ అకౌంట్ బుక్స్ అన్ని తెప్పించింది. అవి బయటపడితే నాకు ఉరి శిక్ష తప్పదమ్మా. అవునమ్మా, ఉరి శిక్ష. నీ కొడుకుతో వేసిన పన్నులో ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను. నీకు చేసిన అన్యాయాలకి చెంపలేసుకుంటున్నానమ్మా. కావాలంటే ఈ ఊరే వదిలిపెట్టి వెళ్ళిపోతాను. నాకు ప్రాణభిక్ష పెట్టమ్మా. ఏం చేయనమ్మా, ఆ అకౌంట్ బుక్స్ బయటపడితే నాకు ఉరి శిక్ష పడ్డం ఖాయం. ఆ తర్వాత నువ్వు ఎంతగానో ప్రేమించే నీ వదిన పసుపు కుంకాలు పోయి నరకం అనిపిస్తుందమ్మా. అంత మాట ఎందుకు లేనయ్య, వాడికి నేనే ఏదో ఒకటి నచ్చ చెప్తాను. ఆ పుస్తకాలు తీసుకెళ్ళండి. అలాగేనమ్మా, చాలా సంతోషం. ఆహా, పసుపు కుంకుమల విషయంలో నీలాగా ఆడవాళ్ళందరికీ అండర్స్టాండింగ్ ఉంటే స్త్రీ జాతికే లాంగ్ స్టాండింగ్ ఉంటుందమ్మా. ఇక నుంచి అయినా నీ తప్పకుండా బ్రతకరా. ఏది తప్పినా నీతి మాత్రం తప్పనమ్మా. నీ మీదొట్టు. ఎంతటి గొప్ప హృదయం మరి ఇది. వస్తాను చెల్లమ్మ. చెల్లెమ్మ, తడిగుడ్డలతో గొంతుకులు కోయడం ఏమిటో చూశావు, కానీ రక్తపు గుడ్డలతోనే నిన్ను ఎలా బుట్టలో పడేశానో చూశావా? నీ కొడుకు యాక్షన్లకి నా రియాక్షన్ ఏమిటో చెప్పి వాడికి ఈ గుడ్డలతో దిశ దిశ. అమ్మా, ఇప్పుడు వెళ్ళిన కారు అమ్మా, ఇక్కడున్న బుక్స్. బాబు, సుదర్శన్ రావు వచ్చి ఆ బుక్స్ బయట పెడితే తన ప్రాణాలు పోతాయని చేతులు పట్టుకుని ఏడ్చాడు. ప్రాణ భిక్ష పెట్టమని కాళ్ళ మీద పడ్డాడు. ఒక చెల్లెలుగా వాడు పడే బాధను చూడలేక ఆ బుక్స్ నేనే ఇచ్చేశాను బాబు. ఎంత దయగలదానమ్మా. దుర్మార్గుడైన అన్నయ్య కన్నీళ్ళకు కరిగిపోయి ఆయన్ని రక్షించుకున్నావు. నీ కొడుకు పందెంలో ఓడిపోయినా అవమానాల పాలైనా పర్వాలేదనుకున్నావు కదూ? పోన్లేమ్మా, ఒక చెల్లిగా నీ అన్న ప్రాణాలు కాపాడుకున్నావు. కానీ ఒక తల్లిగా నా కొడుకు ప్రాణాలకు ఏ హాని చేయొద్దని నీ అన్న దగ్గర ఒక్క మాటైనా తీసుకున్నావా? రాజేశ్వరి దేవికి ఇచ్చిన మాట చెల్లించలేనప్పుడు ఇక నా ప్రాణాలు ఉన్నా అనవసరం అనుకున్నావమ్మా? లేదు బాబు, లేదు. రాజా, నా చేతికి చిక్కిన నీ ఆప్తుల్ని కాపాడుకోవాలనుకుంటే తెల్లారేసరికల్లా హార్పరకరా. నేను పెట్టిన షరతులన్నిటికీ ఒప్పుకో. నువ్వు రాకపోయినా, నా షరతులకు ఒప్పుకోకపోయినా నా రియాక్షన్ నీ ఆప్తుల శవాలే. అమ్మయ్యా, మీ షరతులు అయిపోయాయి. ఇక మన షరతుల విషయం కూడా తేల్చేసుకుంటే. మన షరతుల ఏమిటవి? అదే మరి, అప్పుడే మర్చిపోయారు. మీరు చేసే ప్రతి చెత్త పనిలో నేను సహాయం చేస్తే మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేస్తే జరిగేది. రాజహంస లాంటి నా కూతుర్ని ఊరకుక్క లాంటి నీకిచ్చి పెళ్లి చేయాలా? ఓ, మళ్ళీ ఎప్పుడైనా ఈ ప్రాంతంలో కనిపించావో కన్యాదానం కాదు,
నిన్ను కాళికాదేవికి బలిచ్చి నా కోల్డ్ బ్లడ్ రియాక్షన్ ఏంటో చూపిస్తాను. షిప్పుల కింగ్ సుదర్శనరావు, నన్నే కొడతావా? నా కోపాగ్నికి నువ్వు తుఫాన్లో చిక్కిన షిప్పులా కొట్టుకుపోయి ఏ కొండకో గుద్దుకుని పప్పైపోతావు. అమ్మా, అయిన వాళ్ళను ఆదుకోవాలని ఆరాటంతో వచ్చావు. ఈ ఆరాటాలు పోరాటాలతోనే నీ జీవితం ఆఖరిగట్టు అయిందయ్యా. అనితర సజ్జ, ఆల్ ఇండియా పూజ్య. ఇన్నాళ్లకు నా రియాక్షన్లకి చిక్కావు. 10 పైసలు లేకుండా కోట్లు సంపాదిస్తానని పందెం కాసి నువ్వు గెలిచావు. ఆ 10 పైసలు లేకుండా నువ్వు రోడ్ల మీద నడిచే ఏర్పాట్లు నేను చేశాను. ఒక్కసారి అడి చూడు. అవిగో డాక్యుమెంట్స్, అడుగో లాయర్లు. నీ యావరాస్తులు ఫ్యాక్టరీలు అన్నీ కలిపి కేవలం 150 రూపాయల 45 నయా పైసలకు నాకు అమ్మినట్టు వాటి మీద సంతకాలు పెట్టి. మరొక విషయం, ఇదిగో 10 పైసలు. ఈ 10 పైసలు తీసుకుని ప్లాట్ఫారం మీద టీ కప్పుకు టికాణాలేని రాజాలాగా మళ్లీ సంపాదించడానికి ప్రయత్నించు. నా చేత సంతకాలు చేయించడానికి నువ్వు 10 జన్మలెత్తాలు సుదర్శన్ రావు. ముందు జాగ్రత్తగా ఈ 10 పైసలు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. రేపు నువ్వు పాపర్ వై బెంచ్ సెంటర్ లో బెచ్చగాడు అయినప్పుడు నీకు మొదటి బెచ్చం వేయటానికి దీని దాచిపెడతాను. అంత పౌరుషం పట్టుదల ఉంటే సుఖపడలేవు బాబు. నన్ను చూడు, స్వామి భక్తి భరించలేక నా పెళ్ళాన్ని ఆకాశంలో చందమామలాగా ఎలా నిలబెట్టాను. ఒక్కసారి అలా అలా పైకి చూడు. తప్పలేదు రాజా. భావి యువతరానికి నువ్వు ఆదర్శవంతుడు కావాలే కానీ నీ జీవితం మీద హంతకుడని ముద్ర పడకూడదనే వీణ్ణి నేను చంపాను. ఇది నీ పట్ల నా చివరి బాధ్యత. నేను ఓడిపోయానని మీ అందరి ముందు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. రాజా, అన్నమాట ప్రకారం పందెం గెలిచావు, నా కూతురుని కూడా గెలుచుకున్నావు. రాజేశ్వరి దేవికి నేను చేసిన అన్యాయాలకు సమాధానం చెప్పి నా యాక్షన్లకి సరైన రియాక్షన్లు ఇచ్చి ఆవిడ గురుదక్షిణ కూడా చెల్లించుకున్నాను. రాజేశ్వరి, ఇలాంటి సమర్థుడైన శిష్యుడిని సంపాదించి గొప్పవాణిగా తీర్చిదిద్దినందుకు నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఎంత అదృష్టవంతులు సార్. మీలాంటి గొప్పవాళ్ళ చేతులకి సంఖ్యలు తగిలించినా కాలికి గోల్డ్ గండపెండేరం తగిలించినట్టుంది సార్. నా కోసం మీరు నేరస్తురాలుగా మారి ఇప్పుడు నన్ను ఒంటరివాడిని చేసి వెళ్ళిపోతున్నారు. రాజా, నీ జీవితంలో కర్తవ్యానికే కానీ కన్నీళ్లకు చోటు ఉండకూడదు. లక్ష్య సాధన కోసం ఒంటరిగా నువ్వు సాగించిన పోరాటం నిరంతరం సాగాలి.